నమస్తే. పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. అన్ని పార్టీలు కాస్త అలర్ట్ అయ్యే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఏ అవకాశం అయితే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారో రాబోయే ఎంపీ ఎలక్షన్లో కూడా మనకే ఓట్లు వేయించుకోవడం వల్ల సెంట్రల్లో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకున్నారనే ఒక బలమైన అంశాన్ని తీసుకెళ్లాలన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ కనిపిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ ఏమో ఏ తప్పిదాలు అయితే అసెంబ్లీ ఎలక్షన్లు జరిగాయో రాబోయే ఎంపీ ఎలక్షన్లో ఆ తప్పిదాలు జరగకుండా కాస్త జాగ్రత్తగా ఉండాలన్న ఆలోచనకు బీజేపీ వచ్చినట్టు తెలుస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఏ ప్రజలైతే తప్పు చేసి చెప్పి పదే పదే కేటీఆర్ అంటా ఉండో ఎంపీ ఎలక్షన్లో మెజార్టీ సీట్లలో గెలిచి నిజంగానే ప్రజలు తప్పు చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మళ్ళీ కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారన్న ఒక మెసేజ్ ఇవ్వాలన్న ఆలోచనలో కేటీఆర్ ఈ కల్వకుట్ల కుటుంబం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇవన్నీ అంశాలు మాట్లాడదాం. రీసెంట్గా కల్వకుట్ల కవిత అరెస్ట్, రాబోయే ఎంపీ ఎలక్షన్స్ ఎట్లా ఉండబోతా ఉన్నాయి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కనిపిస్తూ ఉంది. ఇవన్నీ అంశాలపై మనతో పాటు మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు విఠలన్న మన స్టూడియోలో ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్తే. రామన్న. ప్రధానంగా లిక్కర్ స్కామ్ అంశం గురించి మాట్లాడుకుందాం. కల్వకుట్ల కవితని ఈడీ అధికారులు అరెస్ట్ చేసి నిన్న తీహార్ జైలుకు పోయినది. ఊహించిరా కల్వకుట్ల కవిత లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అవుతుందని? ఇప్పుడు సమాజంలో మనం ప్రతి వ్యక్తులను కూడా మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులతో పాటు విధులు బాధ్యతలు కూడా ఉంటాయి. వ్యాపారాలు ఎవరైనా ఏ రకంగా చేసుకోవచ్చు, చట్టబద్ధమైన వ్యాపారం చేసుకోవచ్చు. కానీ సమాజంలో ఒక ఉంటుందంటే మహిళలకి ఒక సమాజంలో అత్యున్నతమైన గౌరవం ఉంటుంది. వాళ్ళు చేసే పని విధానం కావచ్చు, వాళ్ళు చేసే ప్రొఫెషన్ కావచ్చు, సమాజం చూస్తూ ఉంటుంది, అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి విచిత్రమైన పరిస్థితి ఏంటంటే కవిత ఏంది సార వ్యాపారం చేయడం ఏంది, అది కూడా దొంగసారా వ్యాపారం ప్రజలు అనుకుంటున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి బిడ్డనట ఢిల్లీలో పోయి దొంగసారా వ్యాపారం చేసి అరెస్ట్ అయిందంట. గతంలో కూడా మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం. అప్పుడే అలిగేషన్స్ వచ్చినప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదని నిజంగా మేము మాకు అరెస్ట్కి మాకు సంబంధం లేదు బీజేపీకి, అది ఈడీలు తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లు ఒక దర్యాప్తు సంస్థలు చేయాల్సిన పని మేము బీజేపీకి నిజంగా ఆ రోజు దోషిగా నిలబడ్డాం. చట్టం తన పని చేసుకుంటూ పోతండి. వాళ్ళ దాని నిదర్శనం ఇవాళ దురాశ దుఃఖం చేయటంటాము. బహుశా వారి కుటుంబానికి ఆ ఆశకు అంతులేనటువంటి వాతావరణం. ఒక ముఖ్యమంత్రి డాక్టర్గా, ఒక ఎంపీగా, ఒక ఎమ్మెల్సీగా, ఇక్కడ ఇంతమంది అన్న మంత్రి, తండ్రి ముఖ్యమంత్రి, బావ మంత్రి, ఇంకో తమ్ముడు బావను ఎమ్మెల్యే, ఎంపీలు, మొత్తం కుటుంబం అంతా రాజకీయంలో ఉండి వ్యాపారాలు చేసుకోవాలనుకుంటే తెలంగాణలో చేసుకోవచ్చు, న్యాయమైన బాధ్యత. నువ్వు ఢిల్లీకి పోయి సారా వ్యాపారం చేయడం ఏంది? సారా వ్యాపారం ఢిల్లీలో అది మన అందరు తెలుసు కదా. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గారు దానిపైన దృష్టి పెట్టి, ఎందుకంటే ఇట్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ప్రపంచంలో అనేక దేశాల వాళ్ళు వస్తారు. అర్ధరాత్రి అక్కడ షాప్స్ ఓపెన్ ఉంటే బహుశా మోడీ గారి దృష్టికి వెళ్ళి ఉంటుంది. అర్ధరాత్రి షాపులు ఓపెన్ చేయడం, ఇది అర్ధసారి రోడ్ల మీద వాడడం, తాగి తందాలు ఇట్లా ప్రజలు ఇట్లయిందని బహుశా వాళ్ళ దృష్టికి వచ్చిన తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ దానిపైన ఎంక్వైరీ చేయడం ద్వారా సిబిఐకి ఇచ్చినట్టున్నారు. సిబిఐ ఇవన్నీ కూడా సిబిఐ తర్వాత ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, 100 కోట్ల వ్యవహారం అనేది వాళ్ళ బయటకు వచ్చింది. కేజ్రీవాల్ కావచ్చు, ఇవాళ కవిత కావచ్చు. నిజానికి కవిత బాబు ఒక అమ్మాయి బతుకమ్మ ఆడింది, తెలంగాణ ఉద్యమం ఉంది, ఆ గౌరవం ఉంటుంది పాపం. కానీ కవిత ఇవాళ అరెస్ట్ చేయడం అనేది సభ్యసాధనం సిగ్గుపడుతుంది. తెలంగాణ కవిత అరెస్ట్ బీజేపీ చుట్టే తిరుగుతూ ఉంది. ఎక్కడ ఎంపీ ఎలక్షన్స్ వస్తాయి, లేకపోతే ఎక్కడ ఏ ఎలక్షన్లు వచ్చినా కానీ నరేంద్ర మోడీ గారితో పాటు ఈడీ దర్యాప్తు సంస్థలు కూడా వస్తాయి. ఎవరినో ఒకరిని అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ ద్వారా లబ్ధి పొందుతుంది బీజేపీ అని చెప్పి పదే పదే బీఆర్ఎస్ పార్టీ అంటారు. ఇప్పుడు మోడీ గారు అనేక సందర్భాలు చెప్పారు, నేను అవినీతి రహిత పాలన ఈ దేశానికి అందిస్తా, చట్టం ముందు అందరు సమానమే, ఎవడు తప్పు చేసినా ఎంతటి వాడని నేను శిక్షిస్తా అని అనేక సందర్భాలు చెప్పాను. చట్టము, దర్యాప్తు సంస్థలు వాళ్ళు చేయాల్సిన పని. బీజేపీ ఎట్లా ఇంటర్ఫియర్ అవుతుంది? కానీ ఎలక్షన్ల ముందే అవినీతి పరులు భారతీయ జనతా పార్టీ గుర్తుకొస్తారు అంటే ఏం సమాధానం చెప్తారు? సహజంగా ఎవరు ఈ వరుస ఎందుకు అరెస్ట్ అవుతున్నారు, ఎవరు అరెస్ట్ అవుతున్నారు? దేశవ్యాప్త కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చూద్దాం. ఈ రీజనల్ పార్టీస్ లేదా ప్రతిపక్ష పార్టీలు ఎక్కడైతే ఉంటారో అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ అవుతూనే ఉన్నారు. మా బీజేపీలో కూడా అరెస్ట్ అయ్యి నేను కావట్లేదు. ఇప్పుడు కర్ణాటకలో మొన్న ఒక బీజేపీ ఎమ్మెల్యే దగ్గర ఇంట్లో 100 కోట్ల రూపాయలు దొరికినాయి, అరెస్ట్ చేసారు, లోపటేసారు. ఇక్కడ చట్టానికి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇక లోకల్ గవర్నమెంట్ కాదు. ఎవడైతే తప్పు చేస్తే ఎక్కువ మందికి రీజనల్ పార్టీలో కుటుంబ పాలనతో ముడిపడి ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎక్కువ తప్పు చేసేటట్టు ఇక్కడ కనిపిస్తా ఉంది. తప్పు చేసినప్పుడు శిక్ష పడుతుంది కదా సహజంగా. తప్పు చేసినప్పుడు చట్టం తన పని. ఎక్కువ మంది వీళ్ళ అవినీతి పనులు కనిపిస్తుంది కాబట్టి వీళ్ళని ఇప్పుడు సమాజంలో 2 రకాలుగా ఉంటుంది. మోడీ గారు ఎందుకు అరెస్ట్ చేయాలనేది మళ్ళీ ఇదే ప్రతిపక్ష పార్టీలు మాట్లాడతాయి. చట్టం మరి అవినీతి పనులను ఎందుకు కాపాడుతున్నాడు మోడీ గారు అని అంటారు. అరెస్ట్ చేస్తేనేమో అట్టెట్లా అరెస్ట్ చేస్తారు, ఎలక్షన్స్ రాగానే అరెస్ట్ చేస్తారని అంటారు. అంటే 2 రకాల వాదనలు ప్రజల నుంచి, అంటే ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుల నుంచి వినబడతాయి. ఈ పక్కకు పెడితే తప్పు చేసిన వాడు శిక్షారుడే, చట్టం తన పని చేసుకుపోతుంది అనేది ఇది మోడీ గారు అనేక సందర్భాలు చెప్పారు. మా పార్టీ తరఫున కూడా
చెప్పినాం. ఇవాళ ఆమె నిజంగా తప్పు చేయకపోతే ఆమె తనే అన్నట్టుంది కదా, కడిగిన ముత్యం బయటకు బయటకు వస్తా అంటారు. తప్పు చేయకపోతే రావచ్చు కదా, కడిగిన ముత్యం గారు రావచ్చు. ఎవరిద్దన్నారు, ఆరోపణలు వచ్చినాయి కూడా అరెస్ట్ చేస్తారు. సో నువ్వు ఇంతవరకు అయితే నాకు మీకు కూడా తెలుసు వాళ్ళ ఫ్యామిలీ నుంచి మా కవిత ఎక్కడా తప్పు చేయలేదు, మేము లిక్కర్ స్కామ్ లో లేము, మేము అందులో ఇన్వాల్వ్ కాలేదని రైట్ ఫ్రమ్ ఫాదర్ లేదా వాళ్ళ బ్రదర్స్ లేదా తను స్వతహాగా ఎప్పుడు ప్రకటించినట్లయితే నాకైతే తెలియదు. లేదు, బయట ముందుకు రాలేదు. అకారణంగా నన్ను అరెస్ట్ చేశారు, రాజకీయ కక్ష అని అంటున్నారు తప్ప నేను అందులో ఇన్వాల్వ్మెంట్ లేదు, నాకు సంబంధం లేదు, తప్పుడు కేసులు బనాయించిండ్రు అని ఎక్కడ చెప్పలే వాళ్ళు. ఇప్పుడు మీరు కేసీఆర్తో పాటు చాలా దగ్గరగా ఆయనతో పాటు కలిసి ఉద్యమాల సమయంలో కలిసి పనిచేశారన్న, కేసీఆర్ ఎందుకు మాట్లాడలే? బయటకు వచ్చి ఒక ఉద్యమం చేయాలి, తెలంగాణ రాష్ట్రం కోసం ఎట్లయితే ఉద్యమం చేసిండో నిజంగా కవిత తప్పు చేయకపోతే మరో తరం ఉద్యమం చేయాల్సిన అవసరం కూడా ఉండే, ఎందుకు కేసీఆర్ మాట్లాడట్లే అంటే? ఇప్పుడు నిండు శాసనసభలో ఒకసారి మాట్లాడినా మీరు గుర్తుంటది, ఆ బయట కూడా మీరు ఎవరిని వదిలిపెట్టానన్నాడు. నా సొంత తప్పు చేసిన వాడు, అవినీతికి పాల్పడినవాడు నా సొంత బిడ్డలైనా సరే, నా కుటుంబ సభ్యులైనా సరే నేను అరెస్ట్ చేసి లోపడేస్తాను అన్నాడు. ఇవాళ నువ్వు అరెస్ట్ చేయలేదు, తప్పు చేసేటప్పుడు కంట్రోల్ చేయలేదు, వాళ్ళకి బుద్ధి చెప్పలేదు. తండ్రి బాధ్యత, కుటుంబంలో పిల్లలు తప్పు చేస్తే ఎవరు చెప్పాలి? తండ్రి చెప్పాలి కదా. యు ఆర్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్, అపార్ట్ ఫ్రమ్ దట్ యు ఆర్ ఫాదర్ ఆఫ్ దట్ ఫ్యామిలీ. ఆ కుటుంబం వాళ్ళ పిల్లల తండ్రివి నువ్వు. తప్పు చేసినప్పుడు వార్నింగ్ ఇచ్చి ఇట్లాంటి పొరపాటు చేయొద్దు, మనం ప్రభుత్వంలో ఉన్నాం, జాగ్రత్తగా ఉండాలని చెప్పిండా? చెప్పలే. ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత మౌనం వహిస్తున్నారు. సరే, బట్ ఎవర్ ఇట్ బేబీ, రేపు కోర్టులు చట్టాలు తప్పెవరు చేశారని నిర్ణయిస్తాయి. బట్ ఇది ఒక తెలంగాణకి మచ్చ. ఇంతకాలం ఉద్యమకారులు మేము ఉద్యమం చేసినాము, జై తెలంగాణ అన్నవాళ్ళు ఇవాళ తిహార్ జైల్లో కూర్చోవడం అంటే అది మొత్తం తెలంగాణ సమాజానికి ఒక మచ్చ, అందులో ఆడబిడ్డ. అందుకే ప్రజలు ఎక్కడ సానుభూతి రాకుండా అసహించుకుంటున్నారు. ఇదేంది, ఒక ఆడబిడ్డ బతుకమ్మ పండుగని ఇంత స్థాయి జాగృతి పేరు మీద తీసుకొచ్చింది, అది గతంలో బతుకమ్మ ఉన్నా లేదని కాదు, ఒక విస్తృతమైన సాంస్కృతిక ప్రచారం చేసింది, ఆ గౌరవం ఉండే ఆ అమ్మాయికి. ఇవాళ తిహార్ జైలుకు పోయిన తర్వాత ఎక్కడ కూడా వారికి వాళ్ళ కుటుంబం పైన కానీ వ్యక్తిగత తనపై ఎక్కడ ఎలాంటి సానుభూతి వ్యక్తం చేయట్లేదంటే ప్రజలు ఏమనుకుంటారు దాన్ని బట్టి అర్థమవుతుంది. సో ఆమె వేసింది ఒక సారా దందా లిక్కర్ స్కామ్లో దొరికిపోయింది. నిన్న ఆమె తిహార్ జైలుకు తరలిస్తున్న క్రమంలో కూడా జై తెలంగాణ నినాదాలు చేస్తూ ఉంది. తెలంగాణకు లిక్కర్ స్కామ్కి ఏం సంబంధం అన్నా? అంటే ఇక్కడ ఆ నినాదానికి ఆ లిక్కర్ స్కామ్ ప్రజలు నవ్వుకుంటున్నారు. నువ్వేమో తప్పు చేస్తావు అని అనేక అక్రమాలు చేస్తారు, మళ్ళీ జై తెలంగాణ అని గుర్తుకొస్తుంది. జై తెలంగాణ అనొద్దు వాళ్ళు, జై కేసీఆర్ నాన్న మనం కాపాడని అడుక్కోవాలా. జై తెలంగాణ అనే అర్హత కోల్పోయింది అమ్మాయి. కవిత ఒక ఉద్యమకారి గతంలో, కానీ ఇప్పుడైతే తను జై తెలంగాణ అంటే ప్రజలు ఇదే ఇంకా తెలంగాణ చుట్టే మీకేమైనా తెలంగాణ గుర్తుకొస్తుందా? మీకు మీ కుటుంబానికి ఏం జరిగిన తెలంగాణ మీ సొంత ఆస్తి, మీది మొత్తం తెలంగాణ గడ్డని రిజిస్ట్రేషన్ పట్ట చేసుకున్నారని ప్రజలు అనుకుంటున్నారు. వాళ్ళు ఏ రకంగా మాట్లాడినా వాళ్ళు ఇంకా దిగజారే వాతావరణం తప్ప వాళ్ళ క్రెడిబిలిటీ పోయింది, వాళ్ళ ఫ్యామిలీకి సమాజంలో గౌరవం పోయింది. అందుకే కదా ప్రజలు మొన్న తిరస్కరించారు. ఇది ఒక్కటే కాదు, చాలా రకాల అరాచకాలు గత 10 సంవత్సరాలు, ముఖ్యంగా 5 సంవత్సరాల నుంచి ఒక జిగుస్వాకరమైనటువంటి వాతావరణంలో ప్రభుత్వాలు నడిపారు. వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు, ప్రతిపక్ష నాయకుల పైన దాడి చేశారు, ఉద్యమకారుల పైన దాడి చేశారు, ప్రశ్నించే వాడిని దాడి చేశారు. సో అది ఒక మొనార్క్ అంటాం కదా, ఒక రాచరిక వ్యవస్థలో కూడా ఇట్లా చేసి ఉండకపోవచ్చు. సో ప్రజల కష్టాలు ఎవరు చెప్పుకోవాలన్నట్టు వాతావరణంలో అవకాశం కూడా ఇవ్వాలి. వాళ్ళు రాజులైనా గంటలు కట్టేదన్న, రాజులు కూడా తన దర్బార్ ముందో ఇంకెక్కడ ముందో కష్టం వస్తే గంట కొట్టడానికి గంటలు కట్టేది. ఇక్కడ గంటలు ఎక్కడ దిక్కు, రాజా అనుకుంటే మొత్తం ఇనుప కంచెతోటి క్లోజ్ చేసి పోలీస్ వాళ్ళని ఒక మిలిటరీని పెట్టుకొని లోపల గడిలో ఉన్నాడు కదా, ప్రజలకు ఎక్కడ అందుబాటులో ఉంటాడు. కాబట్టి ప్రజలు సరి అయిన రీతిలో తీర్పిచ్చారు. వారికి కుటుంబం వద్దనుకున్నారు. తెలంగాణ సమాజం ఆ కుటుంబాన్ని ఒక రకంగా పక్కకు పెట్టినారు. మీ పార్టీ ఆలోచనకు వచ్చిందా అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు తీసుకొని పోయి లోపడేస్తే కొంత మేలు జరుగుతుండే అన్న ఆలోచనకు మీ రాష్ట్ర నాయకత్వం? ఆ రోజు చాలా రకాలుగా మా నాయకులు మాట్లాడినారు. ఢిల్లీ వాళ్ళు కూడా, ఢిల్లీలో కూడా ఆ స్కామ్ బయటకు వచ్చినప్పుడు వీళ్ళందరూ ఉన్నారన్నటువంటి ఎంక్వైరీలో దర్యాప్తులో కొంత డిలే జరిగినట్టుంది. చాలా మంది ఆశించారు ఆమె గతంలో నోటీసులు ఇచ్చినప్పుడు అప్పుడే అరెస్ట్ అవుతారేమో అనేటువంటి ఆలోచన ఉండే. బహుశా మాకు నిజంగా ఒక రకంగా ఏ కారణం చేత నా కవిత సారదన్నా మా పార్టీకి మెడ చుట్టుకుంది. మేము చాలా నిజంగా నష్టపోయినాం ఒక రకంగా చెప్పాలంటే. అది మాకు పార్టీకి సంబంధం లేకున్నా ఒక దర్యాప్తు సంస్థలో అయినా కానీ ప్రజలలో ఒక భావన పోయింది.
తప్పు చేస్తే అరెస్ట్ చేయరా, ఇంకెప్పుడు అరెస్ట్ చేస్తారు, నోటీసులు ఇచ్చి ఇడిచిపెడుతున్నారు, వీళ్ళిద్దరి మధ్య లేదా అండర్స్టాండింగ్ ఉంది, లోపాయకార ఒప్పందాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మేము బ్లేమ్ భరించాల్సి వచ్చింది. గతంలో మేము అసెంబ్లీ ఎలక్షన్ నష్టపోవాల్సి వచ్చింది. కానీ ఏ లిక్కర్ స్కామ్ తోటి అయితే అధికారంలోకి రావాల్సిన భారతీయ జనతా పార్టీ మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో అధికారానికి దూరమైన భారతీయ జనతా పార్టీ కవిత అరెస్ట్ తోటి రాబోయే ఎంపీ ఎలక్షన్లో మీ పార్టీకి ఏమైనా మేలు జరిగే అవకాశం ఉంటుందా? అది పెద్దగా దాని ప్రభావం ఉండదండి. ఎందుకంటే ఇవాళ కవిత దేశవ్యాప్తంగా కవిత అంశం చాలా చిన్నది, స్మాల్ ఇష్యూ ఇన్ తెలంగాణ స్టేట్. దేశ రాజకీయాలు చాలా స్పష్టంగా ఇవాళ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి 3 ఆఫ్ ది నేషన్ అంటాం. మొత్తం భారత ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ దేశాన్ని గత 10 సంవత్సరాల నుంచి భారతదేశాన్ని ప్రపంచంలో ఒక విశ్వగురువుగా నిలబెట్టి వాళ్ళ ప్రపంచంలో ఏ దేశానికి మన పౌరులు పోయినా వాళ్ళకి అత్యంత గౌరవం మర్యాద దక్కుతా ఉంది. మోడీ గారి యొక్క ప్రతిష్ట మొత్తం వరల్డ్ 80% వరల్డ్ అంటే ప్రజల ప్రపంచ జనాభా వల్ల 80% ఆఫ్ పాపులేషన్ మోడీ గారు వెంట నడుస్తూ ఉంది. భారతదేశమే కాదు, అంత గౌరవ ప్రతిష్టలు పెంచినటువంటి వ్యక్తి రేపు రాబోయే రోజులు అనేక విజయాలు ఇవ్వాలి. డెవలపింగ్ యాక్టివిటీ తీసుకుంటే కావచ్చు, ఇప్పుడు జాతీయ రహదారులు కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, విలేజ్ డెవలప్మెంట్ కావచ్చు, గ్రామ స్వరాజ్యం కావచ్చు, పేద ప్రజలకు అన్నం పెట్టే రీతిలో కావచ్చు, 5 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వచ్చు కావచ్చు, వ్యాక్సిన్ సందర్భంలో కావచ్చు, అట్లా తన రామ మందిర్ 500 సంవత్సరాల క్రితం కూల్చిపోయినటువంటి రామ మందిరాన్ని వల్ల తన ఆయంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా ఒక అద్భుతమైన రామ మందిరం పిలిపించి తెలంగాణ హిందువుల మొత్తం దేశ ప్రజల హిందువుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి ఒక ప్రతీకగా మోడీ గారిని చూస్తారు. ఇంత సానుకూలమైనటువంటి వాతావరణంలో 3 ఆఫ్ ది నేషన్ ఇట్లుంటే ఇవాళ దేశంలో ఎవరు ప్రధానమంత్రి కావాలని ప్రజలు అనుకుంటున్నారు. ఇవాళ దేశంలో మళ్ళీ మోడీ, పెరేక్ బార్ మోడీ, ఔరేక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదాలు ఎక్కడ పోయినా మనం వినబడతా ఉన్నాయి. ఇక్కడ దేశంలో ప్రత్యర్థులు ఎవరు? ఒకవైపు మోడీ గారు ఒక క్లీన్ చిట్, ఒక నిస్వార్థంగా దేశం కోసం బతుకుతున్నటువంటి వ్యక్తి, తన కుటుంబమే లేదు, మొత్తం 140 కోట్ల మంది తన కుటుంబ సభ్యులు అనుకుంటున్నారు. ఇంకొక వైపు ఒక రాజకీయాలకు సూటుగా ఆడేమో అనేటువంటి వాతావరణంలో రాహుల్ గాంధీ ఉన్నారు. ఇమ్మెచ్యూరిటీ అంటే ఇంకా ఇంత వాళ్ళ ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చినప్పుడు కూడా ఆయన ఒక మనస్తత్వం కావచ్చు, ఆయన డైలాగ్స్ కావచ్చు, ఆయన వ్యవహార శైలి కావచ్చు, ఆయన ఒక భాష మాట్లాడే భాష కావచ్చు, ఇమ్మెచ్యూరిటీగా మాట్లాడుతున్నారని ప్రజలు అంటారు. ఈయన ఎక్కడ షూట్ అవుతాడు? రాజకీయాలకు ఆయన షూట్ అవుతాడు. ప్రధానమంత్రి పక్కకు పెట్టండి. సో ఆ పరిస్థితిలో ఉత్తరప్రదేశ్లోనే గత ఎన్నికల్లో అక్కడ ఓడిపోతానని చెప్పి కేరళకి ఎక్కడైతే ముస్లిం మైనారిటీ ఓట్లు ఎక్కువ ఉన్నాయో వయనాడుకి అక్కడికి వచ్చి నిలబడి గెలిచాడు, అక్కడ ఓడిపోయాడు. అంటే తన స్వతహాగా తను ఒక ఎంపీ సీట్ని గెలవలేని వాతావరణంలో ఈ దేశానికి ఎట్లా ప్రధానమంత్రి అవుతారనేది ప్రజలు అనుకుంటున్నారు. ఇంకోటి ఇండి కూటమి అనేది చాలా వీక్ అయింది. అదో 20-30 అందులో ఎవరు ప్రధానమంత్రి వాళ్ళు తెచ్చుకోలేరు. ఒకవేళ నిజంగా కూటమి అంటే ఉంటే మమత నేను ప్రధానమంత్రి అవకాశం అంటది, నితీష్ గారు మొన్న బయటకు వచ్చారు, అఖిలేష్ యాదవ్ నేను ప్రధానమంత్రి అంటాడు, రాహుల్ గాంధీ మేము లార్జెస్ట్ పార్టీ మేము అసలు ప్రధానమంత్రి ఎవరో వాళ్ళు చెప్పుకోలేని వాతావరణంలో దేశంలో ఇవాళ ప్రజలు నిర్ణయించుకున్నారు మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అయితే ఈ దేశము ప్రపంచంలో విశ్వగురు మారుతుంది, సుభిక్షంగా ఉంటాం. గత 10 సంవత్సరాలు ఎక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీ జరగలేదు, ప్రశాంతంగా ఉంది దేశం, అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంది. మళ్ళీ అభివృద్ధి చెందుతున్న దేశంలో అభివృద్ధి చెందిన దేశంగా మనం మారబోతున్నాం. 11th లార్జెస్ట్ ఎకానమీ నుంచి 5th లార్జెస్ట్ అయింది, ఇవాళ నెక్స్ట్ 3rd లార్జెస్ట్ ఎకానమీ కాబోతున్నాం అని చెప్పి ఒక 90 సంవత్సరాల వయసు వల్ల ముసలాయన నుంచి ఓటు లేని వాళ్ళు కూడా ఇవాళ మోడీ జిందాబాద్ అనేటువంటి మోడీ అని అరుస్తున్నట్టు అంటే నినాదాలు ఇస్తున్న సందర్భం మనం చూసినాం. అంటే 3 ఆఫ్ ది నేషన్ అట్లా కనిపిస్తాం. ఎక్కడ పోటీ పడతారు? కేసీఆర్ కానీ వాళ్ళ కుటుంబం కానీ లేదా చాలా చిన్న ఒక అణువులాగా వాళ్ళు. సో వాళ్ళు అసలు దేశంలోనే పోటీ లేనప్పుడు ఈ రాష్ట్రంలో కేసీఆర్ వాళ్ళ కుటుంబము బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఎక్కడ పోటీ పడుతుంది? ఇప్పుడు మీ తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ పరిధిలో సో అభ్యర్థుల బొమ్మ కంటే నరేంద్ర మోదీ గారి బొమ్మ ఇంపార్టెంట్ అంటే ప్రధానం. ఎందుకంటే ఇవాళ ఇవి గల్లీ ఎన్నికలు కావు రావునా, ఇవి ఊర్లో గ్రామ పంచాయతీ మనం చూసినాం, లోకల్ బాడీ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్, ఢిల్లీ ఎలక్షన్స్. ఇవాళ ప్రజలకు చాలా క్లారిటీ ఉంది లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎవరు ఉండాలి, అసెంబ్లీ ఎలక్షన్స్ లో బహుశా మమ్మల్ని మన కొంతకాలం మా బండి సంజయ్ గారి నాయకత్వం మమ్మల్ని ఆదరించారు, కొన్ని కారణాల వల్ల మాకు ఆదరించలేదు. వాళ్ళ కేసీఆర్ కుటుంబం మీద ఉన్నటువంటి కోపంతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ కి కేవలం కోపం, వీళ్ళు వద్దనుకున్నారు, ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కనిపించింది, కాంగ్రెస్ కోటేశారు. ఈ కాంగ్రెస్ కూడా ఏమైందంటే గత 3 నెలలుగా 100 రోజులు అయిపోయింది బహుశా, వాళ్ళు అనేక హామీలు ఇచ్చారు ప్రజలకి.
ముఖ్యంగా 6 గ్యారంటీలు, ఆ గ్యారంటీలు ఏది కూడా అమలు చేసే వాతావరణం కనిపించాలి. ముఖ్యంగా ప్రజలు ఏమనుకున్నారు, సరే రైతు బంధు 15,000 వేస్తామన్నారు, 10,000 వేస్తారని అనుకున్నారు. ఆ 10,000 కూడా వేయలేదు. ఇంకా చాలా మందికి 3 ఎకరాల వరకు 2 ఎకరాలు ఆగిపోయింది. 2 లక్షల రుణమాఫీ అది జరగలేదు. తర్వాత 2 లక్షల ఉద్యోగాలు సంవత్సర కాలం చేస్తాం, 2 లక్షలు కనీసం ఒక 10, 20, 30 నోటిఫికేషన్స్ ఇచ్చిన ప్రాసెస్ జరగాలి కదా, అది జరగలేదు. 2 లక్షల రుణమాఫీ జరగలేదు. ఏదో ఫ్రీ కరెంట్ అని అన్నారు. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే 6 గ్యారెంటీల విషయంలో ఎవరు మాట్లాడినా కానీ 10 సంవత్సరాల కాలం పాటు కొంత విధ్వంసం జరిగింది కదా, కొంత ఏంది మనం అనుకుంది విధ్వంసం జరిగింది. తెలియదా మీకు ముందు తెలియదా? మీరు మేనిఫెస్టో రాసినప్పుడు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పినప్పుడు మీకు అది తెలుసు కదా, విధ్వంసం కొత్తగా కాదు కదా. విధ్వంసం అనేది మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ప్రతి వ్యక్తికి తెలుసు. మీరు వైట్ పేపర్ ఇచ్చి బయట పెట్టారు కరెక్టే, కానీ అందరికీ తెలుసు కదా. అప్పుల పాలైన రాష్ట్రాన్ని మీకు తెలిసి హామీలు ఇచ్చారు కదా, తెలియకుండా కాదు కదా. అల్టిమేట్గా వాళ్ళు ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ మోడీ గారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టి మీ సహాయ సహకారాలు ఉంటే తప్ప రాష్ట్రాన్ని నడపలేమంటే కదా. మోడీ గారి వల్ల ఈ 3 నెలల్లో 100 రోజుల్లో నాకు తెలిసి 15,000 కోట్ల రూపాయలు 15,000 కోట్ల రూపాయలు అప్పు రూపాయలు ఈ రాష్ట్రానికి ఆదుకున్నారు కదా. తద్వారా మీకు జీతాలు వస్తున్నాయి కదా, తద్వారా మీరు రైతు బంధు ఎంతో కొత్త వేసారు కదా. మిగతా స్కీమ్స్ కి పథకాలకి అసలు డబ్బులు ఎక్కడి, అది తెలిసి మీరు మేనిఫెస్టోలో పెట్టిర్రు. అమలు చేయకపోతే మాకు ఇట్లుంది అట్లుందంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. గత 3 నెలల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సానుకూలమైన వాతావరణము ఈ 3 monthsలో 100 daysలో వాళ్ళపైన కూడా నమ్మకం విశ్వాసం తగ్గింది. కావాలి అల్టిమేట్గా మనం పొరపాటు చేసినాం, బీజేపీ గెలిపించుకుంటే బాగుండే అని ప్రజలు ఇవాళ మళ్ళీ రివ్యూ చేసుకుంటా ఉన్నారు. సరే ఏదైనా ఇవాళ దేశ రాజకీయాలు, ఢిల్లీ రాజకీయాలు, దేశంలో ప్రధానమంత్రి ఎవరు ఉండాలనే తీర్పునిచ్చే రాజకీయాలు ఇవి. చాలా స్పష్టంగా ప్రజలకు ఢిల్లీలో మోడీ గారు ఉండాలి. గల్లీలో మనం కాంగ్రెస్ వేసినాము, టీఆర్ఎస్ ను తిరస్కరించినాం, రేపు కూడా బీఆర్ఎస్ ని తిరస్కరిస్తాం. ఇన్ని స్కాములు, ఇంత ఆ కుటుంబం పైన వల్ల విశ్వసనీయత అంటాం, క్రెడిబిలిటీ పోగొట్టుకున్నారు వాళ్ళు. ఎంతైతే ఉద్యమకాలంలో పనిచేశారో ఈ 10 సంవత్సరాల కాలంలో వాళ్ళ పీడనను చూసి అనుభవించిన వాళ్ళు ఆ కుటుంబాన్ని వాళ్ళు తిరస్కరించారు. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు, అది రాష్ట్రం వరకే. దేశంలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చే ప్రశ్నే లేదు. కాబట్టి మాకున్నటువంటి అంతర్గత అంచనా మేము ఎక్కువగా 17 సీట్లు గెలుస్తాం మేము అనలేం, కానీ 10 నుంచి 12 సీట్ల వల్ల అవి 14 వరకు కూడా పోవచ్చు. డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ ఎంపీలే ఇక్కడ గెలవబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ప్రచారం స్టార్ట్ చేసింది. అసెంబ్లీ ఎలక్షన్లో ఏమో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ 2 ఒకటే, అందుకే అవినీతి పైన చర్యలు తీసుకోవట్లేదు ప్రచారం చేస్తే, సో ఆ ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూశారు. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటైనాయి, కవితని బలి చేసి రాబోయే ఎంపీ ఎలక్షన్లో బీజేపీ లబ్ధి పొందబోతామని చెప్పి ఇంకో ప్రచారం స్టార్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్డేట్ కాలేదన్న, ఆ ఫార్ములానే మళ్ళీ ఇప్పుడు వాడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళకి కొంత వర్కౌట్ అయింది, బీజేపీ సక్సెస్ ఆ నినాదాన్ని మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో వాడితే ఎవరు నమ్మాలా? ఒకవైపు కవిత అరెస్ట్ అయింది, మేము నిజంగా పొత్తు అంటుంటే చంద్రబాబు నాయుడు తోటి పొత్తు పెట్టుకున్నాం. డైరెక్ట్ లోపాయకార ఒప్పందాలు ఉండవు మాకు. భారతీయ జనతా పార్టీకి మా ఎన్డీఏలో ఎవరైతే వస్తారో, మా ఎన్డీఏలో జనసేన ఎన్డీఏ పార్ట్ ఆఫ్ ది ఎన్డీఏ, చంద్రబాబు నాయుడు గతంలో ఉండే ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళాడు. ఆయన ఒక మనసు మార్చుకున్నాడు, ఆయనకు ఎంత నష్టపోయిందో తెలుసు కాబట్టి మళ్ళీ ఎన్డీఏ తోటి జత కట్టాడు. ఆంధ్రలో ఎన్డీఏ తోటి జత కట్టినప్పుడు మాకు నిజంగా బీఆర్ఎస్ తోటి జత కట్టాలని ఉంటే ఎవరు ఆపుతారు? ఆ కుటుంబ పాలన, అవినీతి పాలనతో మోడీ గారు ఒకవైపు అవినీతి పైన పోరాటం చేస్తూనే మళ్ళీ అవినీతిలో కూరుకుపోయినటువంటి ఫ్యామిలీ తోటి మాకు ఎట్లా ఒప్పందాలు ఉంటాయి? ప్రజలు అర్చిస్తారా? కాబట్టి మాకు క్లారిటీ ఉంది, ఈ కుటుంబంతో మాకు అవసరమే లేదు, ఆ టీఆర్ఎస్ తోటి మాకు అవసరమే లేదు. వాళ్ళు మొన్ననే 39-40 సీట్లు గెలిచిండ్రు. ఇవాళ దేశ రాజకీయాల్లో వాళ్ళు 3rd పొజిషన్ కొన్ని చాలా నియోజకవర్గాల్లో రేపు రాబోయే ఎన్నికల్లో డిపాజిట్స్ రావు బీఆర్ఎస్కి. కాబట్టి మాకు ఏం అవసరం వాళ్ళతోటి? ఎలాంటి డైరెక్ట్గా ఒకవేళ ఏదైనా దేశంలో పొత్తు అంటుంటే ప్రత్యక్షంగా చెప్తాం మేము, ఎస్ మనకు ఈ పలానా పార్టీతో పొత్తు ఉంటుంది, ఈ కారణంగా పొత్తులు చెప్పుకుంటా చెప్తాం. మాకు అవసరమే లేదు. వాళ్ళు ప్రయత్నం చేశారు, ఇన్ఫాక్ట్ బీఆర్ఎస్ వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్స్. మా కేంద్ర నాయకత్వం కానీ, రాష్ట్ర నాయకత్వం కానీ, మా జాతీయ నాయకుడు జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కానీ నిర్ద్విగ్ధంగా తిరస్కరించారు. ఆ ఫ్యామిలీ తోటి మనం దూరం ఉంటేనే మనకు క్రెడిబిలిటీ ఉంటుంది. కాబట్టి అట్లా నిర్ణయించుకొని ఇండిపెండెంట్గా వల్ల ఎన్నికల పోతున్నాం. మంచి సానుకూలమైన వాతావరణం ఉంది, అద్భుతమైన వాతావరణం ఉంది. ప్రజలు నిర్ణయించుకున్నారు. దేశంలో ఎవరు ప్రధానమంత్రి కావాలని ప్రజలు చాలా క్లారికల్గా ఉన్నారు, క్లియర్గా ఉన్నారు, కేటగిరికల్ వాళ్ళు డిసిషన్ చెప్పదలుచుకున్నారు. డెఫినెట్గా 90 ఏళ్ళ
పెద్ద మనిషి ఓటర్తో పాటు కొత్తగా ఓటర్ వచ్చినటువంటి యువకుని కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఓటేసి 10 నుంచి 12 సీట్లు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. డెఫినెట్గా గెలిపించాం. కానీ ఏ 10 సంవత్సరాల కాలం పాటు ఈ కల్వకుట్ల కుటుంబం కావచ్చు, అధికారులు కావచ్చు, ఆ బీఆర్ఎస్ పార్టీ పేరు చెప్పుకొని పేద ప్రజల రక్తాన్ని తాగిరు. ఈ 100 రోజుల కాలంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళపైన చర్యలు తీసుకునే ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది. కొంత వీళ్ళ వైపు చూసే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు ఏమైతుందంటే అడుగులు స్పష్టంగా పడతలేవు అనుకుంటారు ప్రజలు. కొంతమంది అక్కడక్కడ అరెస్ట్ చేసుకున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే చాలా స్పష్టంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చెంచల్గూడలో రూములు కట్టిస్తా, అవినీతికి ఈ కుటుంబాన్ని జైల్లో పెడతాను అన్నాడు. కాళేశ్వరం ఇస్ అ లైవ్ ఎగ్జాంపుల్. మీకు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కాగ్ చెప్పింది, మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, మీది విజిలెన్స్ రిపోర్ట్ ఉంది, ప్రజలు అనుకుంటున్నారు. ఇట్స్ క్లియర్. ఎందుకు ఎఫ్ఐఆర్ బుక్ చేసి యాక్షన్ తీసుకోరు? ఎందుకు సింగిల్ ఏది సిట్టింగ్ జడ్జ్ తోటి అంటే ఎప్పుడు వస్తాయి? సిట్టింగ్ జడ్జ్ తోటి ఎంక్వైరీ అంటే 10 ఏళ్ళు పడుతుంది. మీ చేతిలో ఉంది కదా చట్టం, మీ చేతిలో ఉంది, అధికారం మీ చేతిలో ఉంది, ఏసీబీ మీ డిపార్ట్మెంట్ మీ కంట్రోల్లో ఉంటుంది. అవినీతికి పాల్పడిన ఒక ప్రభుత్వ ఉద్యోగి 1000 రూపాయలన్నా తీసుకుపోయి లోపటేస్తారు. మరి ఇన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరిగినప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని వాళ్ళు ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ లోపాయికార ఒప్పందం ఎవరికి ఉంది? కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి ఏమైనా అండర్స్టాండింగ్ ఉండి వాళ్ళపైన చర్యలు తీసుకుంటలేరా? సరే, ఫోన్ ట్యాపింగ్ అని క్లియర్ గా బయటపడ్డది కాబట్టి అది చట్టపరంగా వాళ్ళని యాక్షన్ తీసుకుంటున్నారు. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అవినీతి జరిగినటువంటి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందో, మిషన్ భగీరథ ఉందో, రకరకాల చాలా స్కీమ్స్ ఉన్నాయి, వాటిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని వాళ్ళ ప్రజలు అనుమానాలు వస్తున్నాయి. 10 ఏళ్ల కాలం పాటు సెంట్రల్లో మీ పార్టీ కూడా అధికారంలో ఉంది కదా. సో ఏనాడు ఇట్లా టచ్ చేసే ప్రయత్నం కూడా మీరు కూడా చేయలేదు. ఇది అవినీతి అనేది సెంట్రల్ సబ్జెక్ట్ కాదన్న. ఆయా రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి అవినీతి ఎప్పుడు సెంట్రల్ ఎప్పుడు ఇంటర్ఫియర్ అవుతుందంటే, సిబిఐ ఎప్పుడు ఇంటర్ఫియర్ అవుతుందంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రాయాలి, మా రాష్ట్రంలో ఇక్కడ అవినీతి జరిగింది, మీరు ఎంక్వైరీ చేయండి. మరి గతంలో టీఆర్ఎస్ తన అవినీతి చేసి తన మీద రాసుకోలేదు కదా, కాబట్టి సిబిఐకి అవకాశమే లేదు అప్పట్లో. రెండోది, సిబిఐ రాకుండా ఒక జీవో తీసుకొచ్చాడు గతంలో, దాన్ని అడ్డుకున్నాడు సిబిఐని. మూడోది ఏంటంటే హైకోర్టు ద్వారా హైకోర్టు ద్వారా కేంద్ర ప్రభుత్వానికి డైరెక్షన్ ఇవ్వాలి, ఈ పలానా ప్రాజెక్టులో జరిగిన అవినీతి పైన మీరు ఎంక్వైరీ చేయమని. ఈ 3 మాకు అవకాశం లేకుండా, ఒకటి మా సిబిఐ రావడానికి వీళ్ళు అడ్డుకున్నారు, ఇది రెండోది రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్ట్ కాబట్టి కేంద్రం ఇంటర్ఫియర్ కాదు, మూడోది హైకోర్టు డైరెక్షన్ లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏమి చేయలేని వాతావరణం ఆ రోజు ఉంది. సిబిఐ డైరెక్ట్ గా ఇంటర్ఫియర్ కాలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, మేము అందుకే పదే అప్పుడు చెప్పినాం, మా ప్రభుత్వం గెలిపేయండి, మేము యాక్షన్ తీసుకుంటామని. మమ్మల్ని నమ్మలేదు, విశ్వసించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారు, వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు. వాళ్ళు ఇక్కడ అవకాశం, ఇక్కడ ఎఫ్ఐఆర్ బుక్ చేసి యాక్షన్ తీసుకోవచ్చు, లేదంటే సిబిఐకి రాయొచ్చు. అటు సిబిఐకి రాయకుండా ఇక్కడ ఎఫ్ఐఆర్ బుక్ చేసి యాక్షన్ చేసుకోకుండా సిట్టింగ్ జడ్జితో విచారణ అంటే అక్కడ ప్రజలకు అనుమానం వస్తుంది. విచారణ అంటే ఎన్ని రోజులు? సిట్టింగ్ జడ్జి ఇప్పుడు ఉంటాడు, వాళ్ళు నియమించబడతారు, ఆయన గ్రౌండ్లో రిపోర్ట్ తీసుకుంటాడు, 2 ఏళ్ళకో రిపోర్ట్ వస్తుంది, దాని మీద క్యాబినెట్ చర్చిస్తుంది, అసెంబ్లీ చర్చిస్తుంది. తర్వాత ఎవరితో రికవర్ చేస్తారు అవినీతి అమౌంట్ని? డైరెక్ట్గా నీకు అవినీతి డిపార్ట్మెంట్ ఏసీబీ ఉన్నది, నీ దగ్గర కంట్రోల్ ఉంది, ఎఫ్ఐఆర్ బుక్ చేసుకోవచ్చు. అవినీతి పైన డైరెక్ట్ ప్రభుత్వం యాక్షన్ తీసుకోవడం ఇంత తాత్సారం ఎందుకని ప్రజలు అనుకుంటున్నారు. ఇంకో చర్చ జరుగుతూ ఉందన్న, లోక్సభ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రాబోతూ ఉంది. మళ్ళా కొంతమందిని బీజేపీలోకి చేర్చుకొని పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, లేకపోతే స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీతో టచ్లో ఉన్నారు. సో లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందన్న చర్చ జరుగుతుంది. ఆ ప్రయత్నం బీజేపీ ఏమైనా చేస్తూ ఉందా? రామన్న, మాకున్న 8 మంది, కావాల్సింది 61 మంది. ఎట్లా సాధ్యమవుతుంది? మాకు బీజేపీ తలుచుకుంటే ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు మేము ఇతర రాష్ట్రాల్లో జరిగింది అని కాదు, ఎట్లా జరిగింది అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి మెజారిటీ ఎమ్మెల్యేలు యాంటీ డిఫెక్షన్ లా ఏదైతుందో ఆ డిఫెక్షన్ లా పరిధిలోకి 2/3 మెజారిటీ తోటి వల్ల ఆ ఎమ్మెల్యేలు మా పార్టీకి వస్తే అక్కడ ఆ ప్రభుత్వాలు మానేవి. ఇక్కడ ఒకవేళ ఆ వాతావరణం ఉంటే భవిష్యత్తులో నాకు ఉంటుందని నేను అనుకోను. రేవంత్ రెడ్డి గారు అంత వీక్ ముఖ్యమంత్రి నేను అనుకోవట్లేదు. భవిష్యత్తులో ఆయన ఈ ప్రభుత్వాన్ని నడపలేని వాతావరణం ఉండి, అంటే కేంద్రము చట్టబద్ధంగా సహకరిస్తుంది. ఈ విచ్చలవిడిగా చేసిన వేల లక్షల కోట్ల అప్పులకు కేంద్రం బాధ్యత వహించదు. ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలకు మిగిలిన రాష్ట్రాన్ని ఒకవేళ తను పరిపాలించలేని దీనమైన వాతావరణంలో కేంద్రానికి నేను ఈ ప్రభుత్వాన్ని నడపలేకపోతున్నా, మీతో జత కలిసి వస్తా, నాతో మంది మెజారిటీ ఎమ్మెల్యేలు నాతో వస్తారని ఒకవేళ చట్టబద్ధంగా యాంటీ డిఫెక్షన్ లా పరిధిలో ఒక చట్టబద్ధంగా మా ప్రభుత్వానికి వస్తే అప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి గారు అంత వీక్ ఉంటారని నేను అనుకోవట్లేదు. రేవంత్ రెడ్డి వీక్ అని కాదు కానీ ఆల్రెడీ టచ్లో ఉన్నారు.
రాహుల్ గాంధీ ఓవైపు ప్రధాని మోదీని తిట్టుకుంటూ వస్తా ఉంటే సో రేవంత్ రెడ్డి ఏమో ఇక్కడ బీజేపీ ఇండియాను రేవంత్ రెడ్డి తన గతంలో ఎమ్మెల్యే ఎంపీ చేసిండు కానీ రాజకీయ అంటే మా అధికారంలో ఎప్పుడు డైరెక్ట్ మంత్రి కూడా కాలేదు తను డైరెక్ట్ గా ముఖ్యం అయినా సరే బహుశా వాళ్ళు సలహాదారులా ఇంకెవరు పట్టారు ఒక మెచ్యూర్డ్ గా ఒక ముఖ్యమంత్రి వాదాలో ఒక మెచ్యూర్డ్ గా కేంద్ర ప్రభుత్వాలతో సత్సంబాలు ఉంటే తప్ప రాష్ట్రాన్ని నడపలేమని తనకు అర్థమైంది కాబట్టి తను ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మోడీ గారిని కలవడం జరిగింది, అమిత్ షా గారు కలవడం, ఇతర మంత్రులను కలవడం జరిగింది. తనకు కావాల్సినటువంటి ఫండ్స్ తెచ్చుకుంటున్నాడు. ఇట్స్ అ వైస్ డిసిషన్. అది ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఉండాల్సిన అవినాభావ సంబంధం. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలుగా చూస్తాం తప్ప ఇటు కాంగ్రెస్ ముఖ్యమంత్రి బీజేపీ ప్రభుత్వంగా మేము చూడం. అది ఒక గతంలో కేసీఆర్ చేసిన తప్పిదాలకి రేవంత్ రెడ్డి గారు వాటిని కొద్దిగా వయసుగా ఒక విజ్ఞతతోటి ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు అనేది ప్రజలు అనుకుంటారు. ఆ విశ్వసనీయత కనిపిస్తూ ఉంది. ఎంతకాలం నడుస్తుందో తెలియదు కానీ ఇట్స్ ఎ గుడ్ డిసిషన్. మేము ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడు అయినా సరే ఇట్స్ ఎ వైస్ డిసిషన్. ప్రభుత్వాన్ని నడిపే పద్ధతి ఇది అని. గతంలో మనం చూసినాం కదా, మోడీ గారు ఇక్కడికి వస్తే మోడీగాడెవడు బోడీగాడెవడు ఆయన దగ్గరికి ఎవడు పోవాలి అనేక సందర్భంలో ప్రధానమంత్రిని ఇన్సల్ట్ చేశారు. బయటి వాళ్ళు మన ఇంటికి ఎవరైనా వస్తే చుట్టం వస్తారన్నా కూర్చుని పెట్టి మర్యాద ఇస్తాం, నీళ్ళు ఇస్తాం. ఒక దేశానికి ప్రధానమంత్రి ఈయన పోడు, ఆహ్వానించడు, ప్రోటోకాల్ పాటించడు, అవమానిస్తాడు. గవర్నర్ని అవమానిస్తేవి, ప్రధానమంత్రి గారిని అవమానిస్తేవి, మోడీగాడు బోడిగాడు అని తిడితేవి. ఇవాళ నీ పరిస్థితి ఏంటి? కాబట్టి ముఖ్యమంత్రి గారికి తెలుసు, రేవంత్ రెడ్డి గారు గతంలో కేసీఆర్ చేసిన తప్పిదాలు నేను చేయకూడదని ఒక వైజ్ గా పోతున్నారు తప్ప అది మోడీ గారితో కలిసినంత అంటే రెండు ప్రభుత్వాలకున్న సంబంధాలతో కలిసినంత మాత్రాన రేవంత్ రెడ్డి గారు మాతో కలిసి వస్తాడు, కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ వస్తుందని మేము అనుకోవట్లేదు. కాలం నిర్ణయిస్తే భవిష్యత్తులోకి ఏదైనా జరగచ్చు కదా దేశంలో. బీజేపీ తలుచుకుంటే మేము తలుచుకోవాల్సిన అవసరం లేదు. సో బీఆర్ఎస్ పార్టీ ఏమైనా ఇంకా మిగిలే అవకాశం ఉందన్నా లోక్సభ ఎన్నికల తర్వాత? అవి బీఆర్ఎస్ పార్టీ సూసైడల్ అంతే. ఒక ఉద్యమకారుడుగా నేను చెప్తున్నా, ఒక ఉద్యమకారుడుగా పార్టీ ఉండాలి నిజంగా చెప్పాలంటే. ఎప్పుడైతే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారిందో ఆ రోజు చచ్చిపోయింది. అది వీళ్ళే చంపేసుకున్నారు. వాళ్ళకి వాళ్ళ ఏమంటే రాజకీయాల్లో హత్యలు ఉండే ఆత్మహత్యలు ఉన్నట్టు పార్టీలు కూడా హత్యలు ఉండవు, ఆత్మహత్య చేసుకున్నది. సూసైడలిటీస్. ఇక భవిష్యత్తులో బీఆర్ఎస్ అంటూ ఉంటదని నేను అనుకోవట్లేదు. రాష్ట్ర ప్రజలకు ఇంకా బీఆర్ఎస్ అవసరం కూడా లేదు. కానీ కేసీఆర్ అధికారానికి దూరమైన తర్వాత ఆలోచనకు వచ్చిండా ఈ తప్పిదాల వల్లనే అధికారానికి దూరమైన మళ్ళీ ఇవన్నీ సరిదిద్దుకోవాలన్నా? ఎవరు నమ్మాలన్నా? 10 ఏళ్ళు నువ్వు మొత్తం నీ గడిల దర్వాలు బంద్ చేసుకొని ఒక మనుషులని, మంత్రులని, ఎమ్మెల్యేలను, ఉద్యమకాలను ప్రజలు మనుషులుగా చూడలేను. ఇప్పుడు నేను మళ్ళీ మారినా అందరికి అందుబాటులో ఉంటాడు. ఎవరు నమ్ముతారు అధికారం పోయినాక? అధికారంలో ఉన్నప్పుడు ఎట్లున్నావు, ఇప్పుడు పోయినాక ఎట్లున్నదని చూస్తారు, అబ్జర్వ్ చేస్తారు. ఒకవేళ ఆయన ప్రజలు మళ్ళీ విశ్వసనీయత కావాలంటే చాలా కష్టపడాలి. ఉద్యమ కాలంలో ఎట్లయితే పోరాటం చేశారో ఆ క్రెడిబిలిటీ సంపాదించుకోవాలంటే వాళ్ళు నీతి, నిజాయితీని, నిబద్ధతని ప్రాక్టికల్ చేతిలో చూపించాలి, మాటలు కాదు. కానీ అది వాళ్ళకి అంత సాధ్యమవుతుందని నేను అనుకోవట్లేదు. ఆ ఓపిక కూడా వాళ్ళకి లేదు. బాగా సంపాదించుకున్నారు 1000 కోట్లు. ఇంక ప్రజలతో మాకు ఏం అవసరం అని అనుకుంటారు. ఆ కుటుంబంలో ఇంకెవరైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఒక వికెట్ పడ్డది, కవిత పోయింది. చాలా నిజంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని అదే చెప్తున్నానా, చాలా కేసులు ఉన్నాయి నిజంగా. తవ్వుకుంటూ పోతే ఎన్ని బయటకు వస్తాయో కుంభకోణాలు. కాళేశ్వరం బిగ్ స్కామ్, తర్వాత ధరణి బిగ్ స్కామ్, అదేవిధంగా మిషన్ భగీరథ బిగ్ స్కామ్, అట్లా చెప్పుకుంటూ 1-2 చాలా బయటకు వెళ్తాయి. మరి రేవంత్ రెడ్డి గారు ఎడ్జిటివ్ ఎంక్వైరీ చేస్తాడు, ఎంత పైన మీద చర్యలు తీసుకుంటాడు, వదిలేస్తాడా, పోనీలే అనుకుంటాడా అనేది మనం రాబోయే కాలంలో. ఫోన్ ట్యాపింగ్ ఈ మధ్య మొత్తం చాలా దుర్మార్గం. సభ్య సమాజం సిగ్గుపడతాం ఇవాళ దాన్ని చూస్తే. మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు, వ్యక్తి స్వేచ్ఛ అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఆ హక్కును హరించారు వీళ్ళు. చాలా దుర్మార్గమైన నీచమైన చర్య. భార్య భర్తలు మాట్లాడుకున్న ఫోన్లు వింటారనా? అదే కుటుంబంలో ఇంట్లో భార్య భర్తలు కలిసి మాట్లాడుకునే మాటలను కూడా విన్నారంటే వీళ్ళు మనుషులు అనాలన్నా, వీళ్ళని ఏమనాలన్నా? ప్రజలు అసహించుకుంటున్నారు. అసలు ఎవరి ప్రమేయం ఉందని ఇలా డెఫినెట్ గా ఫోన్ ట్యాపింగ్ అనేది సహజంగా ఏందన్నా, ఇండియాలో చట్టాలు చాలా ఉన్నాయి. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారము నో బడీ షుడ్ ట్యాప్ ద టెలిఫోన్. ఒకవేళ అట్లాంటి చేస్తే క్షమించిన నేరం, క్రిమినల్ యాక్షన్స్ ఉంటాయి, చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఎప్పుడు చేస్తారు ఫోన్ ట్యాపింగ్ అంటే దేశ సెక్యూరిటీకి సంబంధించి, అంతర్జాతీయ టెర్రరిస్టులకు సంబంధించి, దేశ రక్షణకు సంబంధించి, యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఇతర దేశాలపైన కావచ్చు, ఇంటర్నల్ గా ఉన్నటువంటి సెక్యూరిటీ ఇష్యూస్ కావచ్చు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కావచ్చు, గుండాలు కావచ్చు, రౌడీలు కావచ్చు, లేదా వామపక్ష తీవ్రవాదానికి సంబంధించినటువంటి ఇష్యూస్ లో
కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుంది ఆయా రాష్ట్రాలకి. అవును. ఈ పలానా నంబర్లు ఇవ్వాలి, వాళ్ళు పలానా నంబర్లను వీళ్ళు మేము ట్యాప్ చేయదలుచుకున్నాం, వీళ్ళకి అనుమానాలు ఉన్నాయి, ఇది ఈ అంతర్జాతీయ టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుంది. ఇక్కడ ఎవరు చేశారు? 1,00,000 ఫోన్లు చేసినారు. బహుశా మా ఫోన్లు చేసి ఉంటారు, మీ ఫోన్లు చేసి ఉంటారు, అన్ని ఛానళ్ళ ఫోన్లు చేసి ఉంటారు, ప్రజాప్రతినిధుల ఫోన్లు చేయించి ఉంటారు, ప్రతిపక్ష నాయకుల ఫోన్లు చేయించి ఉంటారు, అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ అయి ఉంటాయి, మంత్రులు ట్యాప్ అయి ఉంటాయి, అధికారులు ట్యాప్ అయి ఉంటాయి. ఎవరిని వదిలిపెట్టే వాళ్ళు? ఉద్యమకారులే ట్యాప్ అయి ఉంటాయి. సో ఇది ఏంది అది పాలన? అంత అభద్రతా భావంతో పరిపాలన ఎట్లా కొనసాగిస్తారు వాళ్ళు? ఏమవసరం? కానీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొంతమంది అధికారుల పోలీస్ ఆఫీసర్ల పేర్లు తెరపైకి వస్తా ఉన్నాయి. సో దీనికన్నా ఒక బడా పొలిటికల్ నేత అయితే ఉంటుంటారు కదా. ఇప్పుడు సహజంగా పోలీస్ అధికారులు ఏం చేస్తారంటే ఎవరో చెప్తే తప్ప చేయరు. అంతే కదా. ఒక ఐజీకి డీజీపీ అనే చెప్పాలి. అంతే కదా. డీజీ ఆర్డర్ కనుకుంటే కింది స్థాయి ఐజీ తన డిఎస్పీ కన్నా చెప్పాలి. చెప్పకుండా వాళ్ళు చేయరు. సంబడి షుడ్ గివ్ అన్ ఆన్సర్, ఓరల్ కావచ్చు, రైటింగ్ కావచ్చు. సో వాళ్ళు ఎవరో చెప్పిండు కాబట్టి వాళ్ళు చేసారు. వాళ్ళు చేయడానికి సిగ్గుండాల. వాళ్ళు యూనిఫామ్లు ఉన్నారు, వాళ్ళ నియమాలు ఏంది, నిబంధన తెలుసు. అసలు పోలీసులే క్రిమినల్ గా వాళ్ళని సమాజం చూస్తే ఎవరి మీద నమ్మకం ఉంటుందన్న? వాళ్ళకి తెలియదా ఇది చట్ట వ్యతిరేక చర్య అని? నువ్వు దొంగతనం చేయమంటే చేస్తావా? పోలీసు ఉన్నతాధికారి చెప్పిండు ₹1,00,000 10 లక్షల రూపాయలు ఎత్తుకరారా, జూలై ఎత్తుకర చేస్తావా? ఇది కూడా అట్లాంటిదే కదా. చేసేటప్పుడు ఆలోచించాలా, ఇది తప్పు, ఇది నేరం అని అనుకొని ఉన్నతాధికారుల ఆర్డర్స్ ఫాలో అయ్యి వాళ్ళు అనుభవిస్తున్నారు. ఉన్నతాధికారికి ఎవరు చెప్పింటారు? డెఫినెట్ గా ఏదన్నా పొలిటికల్ లీడర్, టాప్ హైయెస్ట్ క్యాడర్ లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు చెప్తే తప్ప వాళ్ళు చేయరు. లేకపోతే ఎందుకు రిస్క్ తీసుకుంటారు? ఓకే. సో ఈ ప్రస్తుత పరిస్థితులు మొత్తం చూస్తామంటే రాబోయే ఎంపీ ఎలక్షన్లో బీజేపీకి ప్లస్ అవుతుంది 100%. మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కాబోతున్నారు. 400 సీట్లు మేము గెలవడానికి మా కేంద్రం, రాష్ట్రం, కాశ్మీర్ నుంచి మా మోడీ గారు కష్టపడుతున్నారు. ప్రజలు మాపై వైపు ఉన్నారు. మూడ్ ఆఫ్ ది నేషన్ మాకు అనుకూలంగా ఉంది. డెఫినెట్ గా మళ్ళీ 3వసారి మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. ఆయనకు ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి వర్సెస్ ఎవరు? రాహుల్ గాంధీ. బహుశా రాహుల్ గాంధీ ఎక్కడ ఉంటారు? నక్కకు నాగలో ఒక తేడా ఉంది. రాహుల్ గాంధీ తను ఏ ఎంపీ సీట్ గెలవాలన్న ప్రయత్నం తప్ప ప్రధానమంత్రి అనుకుంటాడు తను కూడా అనుకోవట్లేదు. ఎక్కడ కూడా నేను మళ్ళీ ప్రధానమంత్రి అయితే చెప్పుకోవట్లేదు తన క్యాంపెయిన్ లో. మోడీ గారు తిట్టడానికి టైం కేటాయిస్తుంది తప్ప నేను ప్రధానమంత్రి అవుతా, నన్ను గెలిపియండి, నాకు ఇన్ని సీట్లు ఇవ్వాలి అప్పీల్ కూడా చేసుకోలేని వాతావరణంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. సో ఇది భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు విఠలన్నతో స్పెషల్ ఇంటర్వ్యూ. చూసండి కాలేజీ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.